చీకట్లోనా కొమ్ముకొచ్చే వెలుతురమ్మా కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాళేవమ్మా నీ కన్నూరి చూడగానే చూసిన కత్తి వణికి పోవునమ్మా కుంచెపట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే తమిళనాట పురచ్చి తలైవి జయలలిత 3 దశాబ్దాల సంప్రదాయానికి చరమగీతం పాడారు. ఎంజీఆర్ తరువాత వరుసగా రెండోసారి అధికారం చేజెక్కించుకుని చరిత్ర తిరగరాశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తలక్రిందులు చేస్తూ జయకేతను ఎగురవేశారు. ఇంతకీ జయ విజయానికి కారణాలేంటి? అమ్మ గెలుపు ఎలా సాధ్యమైంది? మూడు దశాబ్దాలుగా జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తమిళనాట తిరిగి అధికారం చేపట్టలేదు. అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ తరువాత వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతున్న జయలలిత ఇప్పుడు ఆ రికార్డు తిరగరాశారు. అన్నాదురై మరణానంతరం ముఖ్యమంత్రి అయిన కరుణానిధి 1971లో జరిగిన ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకున్నారు. డీఎంకేను వీడి అన్నా డీఎంకే పేరుతో కొత్త పార్టీని స్థాపించిన ఎంజీఆర్ 1977లో శాసనసభ ఎన్నికల్లో అధికారం చేపట్టారు. తిరిగి 1980, 1984 ఎన్నికల్లో తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఇక ఎంజీఆర్ మరణానంతరం జరిగిన ఏ శాసనసభ ఎన్నికల్లోనూ తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోలేదు. 1984 నుండి 2011 వరకు డీఎంకే అన్నా డీఎంకే మధ్య ప్రతిసారి అధికారం బదిలీ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ సంప్రదాయానికి జయ చరమగీతం పాడారు. జయలలిత విజయానికి ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ముఖ్యంగా ₹3కే భోజన పథకం అమ్మకు బాగా కలిసొచ్చింది. రిక్షా కార్మికుడి నుంచి ఐటీ ఉద్యోగుల వరకు నిత్యం వేలాది మంది అమ్మ క్యాంటీన్లలో భోజనం చేస్తున్నారు. వీరంతా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు ఎన్నికల మేనిఫెస్టోను ఆలస్యంగా విడుదల చేసినప్పటికీ జయలలిత కురిపించిన వరాల జల్లు తమిళ ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, మిక్సీలు, గ్రైండర్లు, విద్య, రైతు రుణాలు, 100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, ఇలా జయ కురిపించిన వరాల వానలో తమ ఓటర్లు తడిసి ముద్దయ్యారు. ఆ ఆఫర్లు జయ విజయానికి ఇతోధికంగా సహాయపడ్డాయి. పిట్టపోరు పిల్లి తీర్చినట్లు జయలలిత సక్సెస్ కు డీఎంకేలో లుకలుకలు కూడా కారణమయ్యాయి. కరుణానిధి ఓటమికి తనయులు అళగిరి, స్టాలిన్ మధ్య విభేదాలు కూడా ఓ కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో ఎన్నికల పోరును వదిలేశారని, ఇది జయకు అయాచిత వరంగా కలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీఎంకేలో కుమ్ములాటలు తీవ్రమవడంతో అళగిరిని సస్పెండ్ చేసి ఆ తర్వాత ఎన్నికల కోసం దగ్గరకు తీసుకున్న ఫలితం లేకపోయింది. పార్టీలోకి వచ్చిన తర్వాత తన వారికి టికెట్లు ఇప్పించుకోవడం కోసం అళగిరి పెద్ద పోరాటమే చేశారు. అయినా పార్టీలో స్టాలిన్ ఆధిపత్యం ఉండడంతో అళగిరికి కోపం వచ్చింది. తమ వారికి సీట్లు దక్కకపోవడంతో దక్షిణ తమిళనాడులో అసలు డీఎంకేనే గెలవకూడదంటూ అళగిరి తమ వారిని ఉసిగొల్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా 3 దశాబ్దాల చరిత్రను తిరగరాసిన పురచ్చి తలైవి వరుసగా రెండోసారి తమిళనాడు సీఎం పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. తమిళ తంబీలు అమ్మ జోలపాటికి ఫిదా అయిపోయారు. అమ్మ అమ్మ మాయమ్మ అంటూ జయలలితకే ఓటేశారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నా కూడా కరుణానిధిని కరుణించలేదు. దశాబ్దాల తర్వాత తమిళులు సంప్రదాయానికి భిన్నంగా వరుసగా రెండోసారి అన్నా డీఎంకేకు పాఠం కట్టారు. హీరోయిన్ స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగిన పురచ్చి తలైవిపై భారత్ టుడే స్పెషల్.
ఎత్తులు పై ఎత్తులు రాజకీయాల్లో కామన్. తామే గెలవాలని నేతలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. కానీ తమిళనాట ఇది కాస్తంత ఎక్కువగానే కనిపిస్తుంటుంది. ఎందుకంటే వారి దారే వేరు, వారి రాజకీయం వేరు. అందుకే అది ప్రాంతీయ పార్టీలకు అడ్డాగా మారింది. విచిత్ర రాజకీయాలకు పురిటి గడ్డ అయ్యింది. అనుకున్నట్లుగానే ఈసారి ఎన్నికలు హాట్గా సాగాయి. విజయంపై ఆశలతో ఉన్న డీఎంకేకి తంబీలు షాక్ ఇచ్చారు. మాకు మరోసారి అమ్మే కావాలి అంటూ తేల్చేశారు. పురుచ్చి తలైవిగా తమిళుల మనస్సు దోచుకున్నారు జయలలిత. అందుకే తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పిన మహిళా నాయకురాలుగా, మంచి సీఎంగా, సంక్షేమ పథకాల అమలులో ఎవర్ గ్రీన్గా తమిళుల హృదయాలు దోచుకున్నారు. సినీ నటిగా ప్రస్థానం మొదలుపెట్టి ఎన్నో అవరోధాలు దాటుకుంటూ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. జయలలిత సొంత ఊరు మైసూరు మాండ్య జిల్లాలోని మేల్కోటే. తల్లిదండ్రులు జయరాం, సంధ్య. 2 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు జయలలిత. చెన్నైలోని సేక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. ఓ వైపు చదువులో రాణిస్తూ మరోవైపు తన తల్లితో పలు సినిమాల్లో నటించారు. చిన్న వయసులోనే జయకు హీరోయిన్గా ఆఫర్లు తలుపు తట్టాయి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 140 చిత్రాల్లో నటించారు జయలలిత. జాతీయ అవార్డుతో పాటు పలు ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ప్రముఖ సినీ నటుడు, అన్నా డీఎంకే అధినేత ఎంజి రామచంద్రన్ 1977లో తమిళనాడుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే జయలలిత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982లో ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. 83లో తిరుచండూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే 84లో ఆమెను పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపిక చేశారు. దీంతో ఆమె ఏఐఏడీఎంకే తరఫున పెద్దల సభలో అడుగుపెట్టారు. 1987లో ఎంజీఆర్ మరణానంతరం పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్ నేతృత్వం వహించారు. రెండో వర్గానికి జయలలిత నాయకత్వం వహించారు. అయితే ఎక్కువ మంది జానకికి మద్దతు ప్రకటించడంతో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ ప్రభుత్వాన్ని అప్పటి కేంద్రం రద్దు చేసింది. 1989లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. బొడినాయకన్నూర్ నుంచి ఏఐఏడీఎంకే తరఫున శాసనసభ్యురాలిగా జయలలిత ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని పార్టీ 27 స్థానాలు కైవసం చేసుకుంది. అప్పుడు మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా ఆమె రికార్డు సృష్టించారు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో మొదటిసారి సీఎంగా ఎన్నికయ్యారు జయలలిత. జూన్ 24 నుంచి 1996 మే 13 వరకు సీఎంగా కొనసాగారు. ఆ ఎన్నికల్లో మొత్తం 234 నియోజకవర్గాలకు గాను 225 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ సమయంలోనే ఆమె ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 1996లో జరిగిన ఎన్నికల్లో ఆమె కేవలం 4 సీట్లు మాత్రమే కైవసం చేసుకుని భారీ ఓటమి చవిచూశారు. రెండు 2001లో మళ్లీ సీఎం అయ్యారు జయలలిత. మే 14 నుంచి సెప్టెంబర్ 21, 2001 వరకు మాత్రమే కొనసాగారు. మళ్లీ అవినీతి ఆరోపణలు రావడంతో ఆమె పదవి నుంచి తప్పుకొని ఆ స్థానంలో మంత్రివర్గంలోని పన్నీర్ సెల్వంను సీఎంగా నియమించారు. ఆ తర్వాత మార్చి 2, 2002 నుంచి 2006 మే 12 వరకు మళ్లీ సీఎం హోదాలో కొనసాగారు జయలలిత. ఇక 2006లో జరిగిన ఎన్నికల్లో జయకు మరలా పరాభవం ఎదురైంది. తమిళ ప్రజలు డీఎంకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సీఎంగా కరుణానిధికే ఓటేశారు. దీంతో జయ ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చింది. ఆ తర్వాత 2011లో జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే విజయఢంకా మోగించింది. జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అమ్మ పేరిట అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జయలలిత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ముఖ్యమైంది అమ్మ క్యాంటీన్లు. ఇందులో ₹1 ఇడ్లీలు, ₹5 లెమన్ రైస్, సాంబార్ రైస్ ఇస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నగరాలన్నింటిలోనూ వీటిని ఏర్పాటు చేశారు. ఇక అమ్మ మినరల్ వాటర్ను కూడా ప్రారంభించింది ప్రభుత్వం. పేదవాడు సైతం మినరల్ వాటర్ తాగాలనే ఉద్దేశ్యంతో అతి తక్కువ ధరకు దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే అమ్మ ఉప్పు, అమ్మ సిమెంట్ లాంటి పథకాలు కూడా ప్రారంభించారు. ప్రజా ఆకర్షక పథకాలు ప్రకటించడం ద్వారానే జయలలిత ఎక్కువ ఆదరణ పొందారు. ముఖ్యంగా విద్యార్థులకు ల్యాప్టాప్లు, బాలింతలకు ఉయ్యాలలు, ఇలా అనేక వరాలు కురిపించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ప్రారంభించారు. సినీ కథానాయికగా జీవితం మొదలుపెట్టి క్రమంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అన్నా డీఎంకే అధ్యక్షురాలిగా, ప్రతిపక్ష నేతగా కూడా ఆమె తమిళ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఏది ఏమైనా తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు జయలలిత. హీరోయిన్గా ప్రస్థానం మొదలుపెట్టి సీఎం స్థాయికి ఎదిగి మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా రికార్డులు సృష్టించారు. మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ, అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ, చల్లంగా చూడవమ్మ, దిక్కే నువ్వై రావమ్మ, ముఖ్య దైవం నీవమ్మ, దీవించి ఎలవమ్మ. వరుసగా రెండోసారి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. దీది రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టనుండటంతో అక్కడ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. విడు ధైర్యం విసిరిన రాకెట్టు, దివి నుంచి భూమి పైకి భగ భగమని కురిసేటి, వినిపించని కిరణం చప్పుడు వీడు వడి వడిగా పడగళ్ళై. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తొలి అడుగు వేసింది. అసోం ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. దీంతో అసోంలో బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ శ్రేణుల కోలాహలంతో గౌహతి సందడిగా మారింది. అసోంలో ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం సంతోషించదగ్గ పరిణామమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. के कामकाज है, इस पर जनता की मोहर है। हकारात्मक पॉलिटिक्स का विजय है, नकारात्मक प्रचार का पराजय है और देश में एक पॉलिटिक्स ऑफ परफॉर्मेंस की नई शुरुआत मैं यहां से देख रहा हूं। पार्लियामेंट के अंदर जिन लोगों ने अलग अलग राजनीतिक बहाने निकालकर पार्लियामेंट को विकास के रास्ते से भटकाने का काम किया, उनको पांचों राज्यों की जनता ने अपनी जगह दिखा दी। और भारतीय जनता पार्टी ने जो नारा दिया है कांग्रेस मुक्त भारत, उसमें 2 कदम देश और आगे बढ़ा है और कांग्रेस मुक्त भारत के काफी नजदीक पहुंचे हैं। जहां तक आसाम का सवाल है,
पहली बार भारतीय जनता पार्टी ने उत्तर पूर्व में अपनी सरकार बनाई है। एनडीए गठबंधन को जो भारतीय जनता पार्टी భవిష్యత్తులో అస్సాం ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను చైతన్యం చేస్తామన్నారు ఆయన. రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఒంటెద్దు పోకడలతో, ఏకపక్ష నిర్ణయాలతో, నియంత్రిత వైఖరితో అవినీతికి తెరదీస్తున్నటువంటి ఈ పాలన కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై ఇవాళ నిలబడుతున్నటువంటి విశ్వాసం ఇవాళ ప్రజల్లో క్రమేణా పెరుగుతూ ఉన్నది. దాన్ని చూసి ఓరకలేక కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతమైన విమర్శలు చేస్తా ఉన్నారు. ఆయన బీజేపీ వెనుకంజ వేసే ప్రసక్తులు ప్రజల కోసం ఒక రాజీ లేనటువంటి పోరాటాన్ని తప్పకుండా భవిష్యత్తులో కూడా మేము ముందుకు పోతామని ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణ బీజేపీ శాఖకు ఈరోజు ఒక 1000 ఏనుగుల బలాన్ని ఇవ్వడమే కాకుండా పట్టుదలతోని, అంకిత భావంతోని పరిశ్రమిస్తే ఫలితాలు తప్పకుండా సాధిస్తామనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతా ఉన్నాయి. ఇవాళ 4 ఎమ్మెల్యేలున్నటువంటి హర్యానాలో 40 మంది ఎమ్మెల్యేలు గెలిచి అధికారంలోకి వచ్చే హర్యానా రాష్ట్రం ఇవాళ తెలంగాణ బీజేపీ శ్రేణులకు స్ఫూర్తినిస్తా ఉన్నారు. 5 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అస్సాంలో 5 సంవత్సరాల లోపలనే ఇవాళ 80 మంది ఎమ్మెల్యేలు గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి ఈ అస్సాం యొక్క బీజేపీ శ్రేణుల యొక్క ప్రేరణ ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ శాఖకు ఇది కలుగుతుందని ఇవాళ పాలేరు ఉప ఎన్నికలో కారు స్పీడ్కు అడ్డే లేకుండా పోయింది. మంత్రి తుమ్మల భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి సుచరితపై గెలుపొందారు. గులాబీ గుబాళింపుతో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరుగుతుందని సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల అన్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల ఘన విజయం సాధించారు. ముందుగా ఊహించినట్లుగానే టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన తుమ్మల చివరి వరకు అదే దూకుడు ప్రదర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి సుచితారెడ్డిపై 45,750 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల గెలుపు బావుటా ఎగురవేశారు. పాలేరులో మంత్రి తుమ్మల గెలుపుతో టీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ భవన్లో నేతలు సంబరాల్లో మునిగిపోయారు. బాణసంచా కాలుస్తూ ఆనందంలో మునిగిపోయారు. అటు ఖమ్మం జిల్లాలోనూ టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పాలేరు నియోజకవర్గ చరిత్రలోనే అపురూప మెజార్టీతో టీఆర్ఎస్ ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. ఈ విజయం ప్రభుత్వ పాలన సమీక్షించి ప్రజలు ఇచ్చిన తీర్పని కేసీఆర్ అన్నారు. పాలేరు ఉప ఎన్నిక ఫలితాలలో పాలేరు నియోజకవర్గ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించి అపురూపమైనటువంటి మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గారిని గెలిపించినటువంటి పాలేరు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గెలిచినటువంటి పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గారికి అభినందనలు. పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, వారికి కూడా అభినందనలు. పాలేరు గెలుపు మరింత బాధ్యత పెంచిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలే తనను గెలిపించాయని తుమ్మల అన్నారు. గెలిపించిన పాలేరు ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఆకాంక్షించేటటువంటి తీరులో వాళ్ళ ఆశలకు అనుగుణంగా నెరవేర్చేటటువంటి బాధ్యతని మా మీద ఇంకా ఎక్కువ మోపారని చెప్పి మేము భావిస్తూనే వాళ్ళ ఆశలకు అనుగుణంగా ముఖ్యంగా వెనుకబడినటువంటి తిరుమలాయిపాలెం, రూరల్, కూసుమంచి, కొండపల్లి మండలాల్లో మెట్ట ప్రాంతాలు ఆ నియోజకవర్గం యొక్క మౌలిక వసతులు, మానవ వనరులను అభివృద్ధి చేస్తూ పాలేరు నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి విశ్వాసం తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రామిరెడ్డి వెంకటరెడ్డి మృతితో పాలేరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలలో సానుభూతి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా రామిరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరితను బరిలోకి దించింది కాంగ్రెస్. సానుభూతి ఓట్లనే నమ్ముకున్న కాంగ్రెస్ కు మరోసారి భంగపాటు ఎదురైంది. టీడీపీ మద్దతు ఇచ్చినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. అధికార పార్టీ వ్యూహాల ముందు విపక్షం తేలిపోయింది.
మొత్తంగా సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయింది. దీంతో అధికార టీఆర్ఎస్ ఖాతాలో మరో నియోజకవర్గం చేరింది. తిరుపతి మహానాడు ఏర్పాట్లలో టీడీపీలోని 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దంపూరి భాస్కర్, కోడూరి బాలసుబ్రహ్మణ్యం వర్గీయులు తమకు ప్రాధాన్యత కల్పించడం లేదంటూ కర్రలతో దాడులకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆంధ్రప్రదేశ్పై రోను పడగవెప్పనుంది. మరో 24 గంటల్లో వాయుగుండం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం కోస్తాంధ్రపై తీవ్రంగా పడనుంది. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు తెలంగాణలో కూడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. విశాఖపట్నం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారనుంది. దీనికి మాల్దీవులు సూచించిన రోను అనే పేరును భారత వాతావరణ శాఖ ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి మచిలీపట్నం వద్ద స్థిరంగా ముందుకు కదులుతోంది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కోస్తాంధ్ర, ఒడిశాలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తాంధ్రలో అక్కడక్కడ 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తా తీరం వెంబడి జిల్లా కలెక్టర్లను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ప్రధాన పోర్టులు అంటే ఇప్పుడు మచిలీపట్నం, కృష్ణపట్నం, వాటరేవు, విశాఖపట్నం వీటిలన్నింటిలోనే 3వ నెంబరు హెచ్చరిక అంటే లోకల్ కాషనరీ సిగ్నల్ అంటే LC3 3వ నెంబరు హెచ్చరిక ఇవ్వడం జరిగింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో సౌత్ కోస్ట్లోనే, అలాగే 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాబోయే 24 గంటల్లో నార్త్ కోస్ట్లో ఉండే అవకాశం ఉంది. ఉత్తర ఈశాన్య దిశగా పయనించి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అరేబియా సముద్రం, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయని, తుఫాను ప్రభావంతో మరో 2-3 రోజుల్లో అండమాన్ సముద్రంలో మిగతా ప్రాంతాలకు రుతుపవనాలు వ్యాపించే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలోనూ తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురుస్తాయి. దీంతో వాతావరణం చల్లబడి ఎండలు తగ్గుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. హైదరాబాద్తో పాటు మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం చాలా వరకు చల్లబడింది. తుఫాను ప్రభావం తగ్గాక మళ్లీ ఎండల ప్రభావం పెరిగే సూచనలు ఉన్నాయి. తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెల్లూరు జిల్లాలో ఏపీ జెన్కో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తుపాను ప్రభావంతో సముద్రం వద్ద వీస్తున్న ఈదురుగాలులకు బొగ్గును తరలించే